ఈ సత్యసాయి సంస్థలో ఈ ఫార్మర్లు అంటే రైతులంటే స్వామివారి మీద స్వామివారికి మంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఫార్మర్స్ అంటే ఇక్కడ సంస్థ కూడా, ఇక్కడ డిపి గారు కానీ ఈ సంస్థ సభ్యులు కానీ ఫార్మర్లు గుర్తించాలి అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు పత్యాత్ర పెట్టారు, రైతు పత్యాత్ర అని. దాంట్లో భాగంగా నేను మా మండలం నుంచి ఒక 60-70 మందిని తీసుకుని వెళ్ళడం జరిగింది. జిల్లా వైజ్ మొత్తం 3000 మంది దాకా పోయాం. అది మంచి హ్యాపీ అనిపించింది రైతులందరికీ. వారితో పాటు నేను కూడా మంచి సంతోషపడటం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా సత్యసాయి సేవా సంస్థల వారు నన్ను జిల్లా రైతు సేవా కోఆర్డినేటర్గా స్వామివారి సంస్థలో పనిచేయడానికి అవకాశం కల్పించారు. నాకు ఈ సంస్థలో ఈ అవకాశం నాకు దక్కడం ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కన్నా కూడా ఎక్కువ నేను ఫీల్ అయ్యాను. ఎమ్మెల్యే పోస్ట్ రావటం ఈజీ, కానీ సంస్థలో ఒక పోస్ట్ రావడం అనేది అది ఒక స్వామివారి వల్లే అవుతుంది. ఎందుకంటే సంస్థలో పనిచేయడమే ఒక పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఎవరైనా సరే ఒక సంస్థలో, ఈ సత్యసాయి సంస్థలోకి రావాలి అంటే ఒక ఎమ్మెల్యేకో లేకపోతే ఇప్పుడు గ్రామ స్థాయిలో భజన మండలి అంటే ఒక సర్పంచ్ స్థాయి కన్నా కూడా ఎక్కువ పోస్టే. అది ఒక విధంగా చెప్పాలంటే సంస్థలో నాకు ఉన్న అనుభవం ప్రకారం నేను చెబుతున్నాను. అది దాని ఇలో తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు, అది వేరే విషయం. నేను మట్టికి చాలా ఫీల్ అయ్యాను. ఈ మధ్య ఈ సత్యసాయి సంస్థల్లో ఈ రైతు కోఆర్డినేటర్గా అయిన తర్వాత కూడా రైతులకు సంబంధించిన అవేర్నెస్ సదస్సులు వైరాలో పెట్టడం జరిగింది, కల్లూరు మండలంలో పెట్టడం జరిగింది. అట్లా రకరకాలుగా 10 చోట్ల పెట్టడం జరిగింది. మొన్న ఈ సంవత్సరం మార్చి 3వ తారీఖు మన రత్నాకర్ గారి సారథ్యంలోనే మన జక్కేపల్లిలో రైతు సేవా నిలయం కట్టుకోవటం, పైన మందిరం కట్టుకోవటం, దాని ఓపెనింగ్కి స్వామివారి తరఫున రత్నాకర్ గారు రావటం అది చాలా ఆనందదాయకం. అది ఆ ప్రోగ్రాం నాకు ఎంతో సంతోషాన్ని మిగిలిచ్చింది. ఎందుకంటే నేను జిల్లా సత్యసాయి సంస్థలో రైతు సేవా కోఆర్డినేటర్గా ఉండి అది జరగడం అనేది నాకు చాలా సంతోషాన్ని మిగిల్చింది. ఆ సంతోషం అనేది స్వామివారికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాయి. ఎందుకంటే నేనెవరో తెలియదు జిల్లాలో జనాలకి, కానీ ఈ సంస్థలోకి వచ్చాక నేనెవరో తెలిసింది. అది నాకున్న సంతృప్తి. ఇది ఎన్ని లక్షలు పెట్టినా కానీ అది మనం ఎలా కట్టలేనిది. దాన్ని నేను ఒక స్వామివారి అనుగ్రహంగానే నేను భావిస్తూ